అందరికీ నమస్కారం. స్వరాగ కోకిల వీడియోస్కి స్వాగతం. గతంలో మీలో చాలామంది చూసే ఉంటారండి, చక్కగా మేడ మీద నీటి వంకాయలు, దేశవాళీ వంకాయలను నేను చూపించాను. అవకాశం ఉంటే ఆ వీడియోకి ఈ వీడియోకి కాస్త సమయం ఉంది కాబట్టి ఎంత నిబ్బరంగా వచ్చాయో ఆ వంకాయలను నేను చివరాఖర్లో అవకాశం ఉంటే మీకు చూపిస్తాను. మేడ మీద మనము చక్కగా చిక్కుడుకాయలను పెంచుకోవచ్చు. అది గుత్తు చిక్కుడైనా, చెట్టు చిక్కుడైనా, బర్బాటి అంటారు కదండి, పొడవాటి చిక్కుడు, ఏదైనా సరే చక్కగా మేడ మీద కుండీల్లో మీకు ఆసక్తి ఉంటే చక్కగా పెంచుకోవచ్చు. ఇదిగోండి చిక్కుడు పిక్కలు. ఒకవేళ మీకు విత్తనాలు ఎక్కడ అందుబాటులో దొరకకపోతే, నేనైతే ముందు విత్తనాలే వేశాను. ఆ తరువాత మొక్కలు వచ్చిన తర్వాత వాటికి ఉన్న కాయలను మొక్కలకు విడిచిపెట్టి అవి ఎండిన తరువాత తిరిగి వాటినే విత్తనాలుగా వేసి మొక్కలు నేను వేసుకుంటూ ఉంటాను. పదే పదే మనం కొనుక్కో అవసరం ఉండదండి, కేవలం 10 రూపాయలతో అలా చేసుకోవచ్చు. అయితే ఈ చిక్కుడు పిక్కలు మీకు ఒకవేళ విత్తనాలు అందుబాటులో లేకపోతే మీరు బయట నుంచి ఏవైనా కూరగాయలను తీసుకొచ్చేటప్పుడు నిబ్బరంగా పొడవుగా ఉన్న చిక్కుడుకాయలను ఒక 2-3 చిక్కుడుకాయలను మీరు ఎండబెట్టినట్లయితే ఎండిన వాటిలో నుంచి ఇదిగోండి ఇవన్నీ కూడా చక్కగా ఎండలో ఎండబెట్టినవి. వీటి నుంచి మనం విత్తనాలను ఒక్కొక్కటిగా తీసుకొని వీటన్నిటి కూడా తీసిన ఈ విత్తనాలను మనము ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రత్యేకించి వెల పెట్టి కొనక్కర్లేదు. మన ఇంట్లో ఏ పాత్ర ఉంటే పాడైన ఏదైనా ప్లాస్టిక్ డబ్బా కానీ ఏదో ఒకటి మీకు ఉంటే దానికి అడుగు భాగంలో చక్కగా రంధ్రం మాత్రం పెద్దదిగా పెట్టుకోవాలి. దానిపైన ఏదో ఒక ఇదిగోండి, ఇది కుండ పెంకు, అంటే మనము ఇది కూడా మొక్కల కోసం తెచ్చిందే, పదే రాళ్ళ కోసం కాకుండా చిన్న కుండ పెంకుని మీరు కిందన పెట్టినట్లయితే ఇది కూడా నీటిని పీల్చుకుంటుంది, మిగతా నీటిని కిందకి విదిలిస్తుంది. అయితే ఈ రంధ్రంపై రాయి పెట్టి మట్టిని వేసి మట్టిని అంతటి కూడా సమానంగా చేస్తూ ఒక 2 అంగుళాలు పైన గ్యాప్ ఉంచుకోవాలండి. ఎప్పుడైనా కూడా మీరు విత్తనాలు వేసినా మొక్కలు వేసినా, ఎందుకంటే మొక్కలు పెరుగుతున్న దశలో ఆ గ్యాప్లో మీరు ఎరువులను వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మొక్క వేసినప్పుడు కానీ విత్తనం వేసినప్పుడు కానీ ఒక 2 ఇంచీల గ్యాప్ మనం పై ఎత్తులో ఉంచుకోవాలి. ఇదిగోండి చక్కగా విత్తనాలు ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకున్న తర్వాత పైన పలుచని పొరల మట్టి జల్లి మనం వేసిన విత్తనాలు ఏవి కూడా నీటిని జల్లినప్పుడు ఆ విత్తనాలు బయటకు కనిపించకుండా ఆ మేరలో మనం చక్కగా మట్టిని వేసుకోవాలి. ఇలా మట్టిని వేసుకున్న తర్వాత మొక్కలు వస్తాయా రావా, వచ్చిన మొక్కలు చక్కగా చిక్కుడుకాయలు కానీ ఏదైనా సరే కూరగాయలు కాస్తాయా కాయవా, ఈ సందేహాలన్నీ కూడా మనం పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే మనము తీసుకునే ఆహారం మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది ఎంత మేలు చేస్తుందో మనకు తెలుసు. అలాగే మనం ఆసక్తి కనుపరిచి మొక్కలను విత్తనాలను వేసినప్పుడు అవి పుష్పిస్తాయని, వాటి ద్వారా ఫలాలు వస్తాయని నమ్మకంతోనే మనం మొక్కలను నాటుకుంటాము. తప్పకుండా అది ఫలితాన్ని ఇస్తుందని నమ్మాలి. ఇదిగోండి చూడండి, ఇలా విత్తనాలు వేసి నీరు పెట్టిన తర్వాత చక్కగా వచ్చిన చిక్కుడు మొక్కలు ఇవన్నీ కూడా ఒక దశలో, అంటే మీరు మొక్కలు వచ్చిన వెంటనే వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే 3 అంగుళాలు, అంటే ఈ సైజు పెరిగినంత వరకు కూడా మీరు చక్కగా నీటిని చిలకరిస్తూనే ఉండాలి. మొక్కలపై అంటే జోరుగా నీరు పోసినట్లయితే ఆ మొక్కలు వాలిపోవడము, వేళ్ళు బలహీన పడిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి చక్కగా మీరు దోశలను అడ్డుపెట్టి నీటిని అందిస్తూ ఉండాలి చిన్న మొక్కలకు. ఇదిగోండి ఇలా వచ్చిన ఈ మొక్కలను మనము ఒక్కొక్కటిగా ఈ దశలో, అంటే 3 లేదా 4 అంగుళాలు చిక్కుడుకాయ మొక్కలే కాదు, ఏ కూరగాయ మొక్కలైనా పూల మొక్కలైనా ఏవైనా సరే ఈ ఎత్తులో ఎదిగిన తర్వాత చక్కగా మనము వీటిని ఒక్కొక్కటిగా వేరుపరుచుకోవాలి. వాటికి కూడా మన దగ్గర ఉన్న చిన్న పాత్రలనే ఉపయోగించుకోవాలి. లేదా మీకు మార్కెట్లో 20 రూపాయలకి 10 రూపాయలకి కూడా చిన్న ఈ ప్లాస్టిక్ కుండీలు అవి దొరుకుతూ ఉంటాయి. వాటిని ఉపయోగించి ఒక్కొక్క మొక్కను వేసుకోవాలి. మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు, ఇంత చిన్న కుండీలో చిక్కుడుకాయలు వస్తాయా? తప్పకుండా వస్తాయండి. ఎప్పుడైనా సరే మట్టిని ఆధారం చేసి
కాస్త గుప్పెడి మట్టిని వేసి మొక్కను మీరు నిలబెడితే చాలు, ప్రతిఫలం అనేది అదే వస్తుంది. ఒకవేళ మొక్క మరీ విస్తారంగా పెరుగుతూ దాని ఫలం కూడా ఎక్కువైందనుకోండి, అది మీరు కాస్త గమనించి ఆ కుండీలో నుంచి జాగ్రత్తగా మరి కాస్త పెద్ద కుండీలోనికి మార్చుకోవాలి. ఇదిగోండి, నేను ఒక 5-6 కుండీల్లోకి చక్కగా చిక్కుడుకాయ మొక్కలను వేరుపరుస్తున్నాను, మీ అందరికీ చూపిస్తాను. ఇదిగోండి, చక్కగా ఇలా ఒక్కొక్క మొక్కను మనం వేసుకున్న తర్వాత వీటికి నీడలో పెట్టాలండి. మన మొక్కలు వేసిన తర్వాత ఒక 3 రోజులు నీడలో పెట్టి మొక్కలు బాగా ఎదుగుతున్న దశలో దానిని మనము అంటే తిరిగి బలాన్ని పొందుకొని చిన్న చిన్న చిగుర్లు వచ్చినప్పుడు వాటిని తీసుకెళ్ళి మనము పూర్తిగా సూర్యరశ్మి తగిలేటట్టు ఎండలో పెట్టుకోవాలి. ఇదిగోండి, చక్కగా చిక్కుడుకాయలు వస్తాయా రావా అన్న సందేహానికి ఇదిగోండి, ఇది ఎంత పొడవు చిక్కుడో చూడండి. అందుకనే మీరు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మీరు వేసే మొక్కలు కూడా మీ చేతితో వేసే ఫలిస్తాయి. తప్పకుండా ఇలా వేసుకోండి. ఇదిగోండి, ఇది క్యాప్సికమ్ అండి, చక్కగా పువ్వు వస్తుంది. ఇది కూడా నేను ఎలా వేసానో, ఎలా మనకి క్యాప్సికమ్ వస్తాయో నేను చూపిస్తాను. ఇది చూడండి, మందారం. మొన్న వంకాయ మొక్కలు వీడియో చేసినప్పుడు అదే మందారం చూసాను, అది మందారం వాడిపోయింది, తిరిగి మొక్కలతో చక్కగా మళ్ళీ తిరిగి వస్తుంది. ఈ వీడియో చేస్తున్నప్పుడు ఈ అందమైన పువ్వు విరబూసింది. ఇదిగోండి వంకాయలు, ఇవైతే మొన్న చిన్న చిన్నగా ఉన్నాయి. ఇవైతే చూసారా ఎంత అంటే లేతగా ఉంటాయి, మనం చూడగానే తెంపుకొని కోసుకొని వండేసుకుందామా అనే అంత చక్కగా ఉంటాయండి మనం పెంచుకునేవి చక్కగా. ఇదిగోండి, ఇంకా పుదీనా చాలా ఉన్నాయి. ఇలా చక్కగా చిక్కుడుకాయ మొక్కలను మీరు మేడ మీద కుండీలో వేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ సహృదయంతో స్వరాగ కోకిల వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసి మరింత ముందుకు నడిపించండి.